564 రూపాయలు షేర్ వాల్యూ ఉన్నటువంటి హెరిటేజ్ను 356 అంటే దాదాపు 200 లక్షల రూపాయలు దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది. దాని పరావసనము 2000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగింది. ఇది వెంకటేశ్వర స్వామి ఇతనికి ఇచ్చేటువంటి కాషన్. అరే పనికిరానోడా, నువ్వు చేసేటువంటి పరికరాల పనులు ఉంటే ఇంకా నీకు కొడతా అని చెప్పి క్లియర్ ఇండికేషన్ ఇచ్చినాడు. రెండవది, మేమెవరూ కూడా చూడలే, ఆ వెంకటేశ్వర స్వామి పంపించేట్టున్నాడు ఈ క్లిప్పింగ్. ఒక క్లిప్పింగ్ మీరు చూసినారో లేదో, చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఒక చర్చికి పోయినప్పుడు ఎంత దిగజారి ఏ ప్రాంతంకు పోతే ఏ మతస్థలం పోతే ఎట్లా మాట్లాడతారు అనేది ఒక క్లియర్ క్లిప్పింగ్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు 764, 765 జీవోలు ఇచ్చి 2 కొండలు కాదు తిరుమల తిరుపతి యొక్క పరిధి 7 కొండలు అని చెప్పేసి దానంతా నోటిఫై చేసి 764 జీవో ఒకటి, తర్వాత అన్యమత ప్రచారం తిరుమల తిరుపతి కొండల మీద జరగకూడదని 765 జీవో ఇస్తే దాని మీద ఇదే చంద్రబాబు నాయుడు పోయి ఒక చర్చిలో మాట్లాడతా, అంటే 2009 ఎలక్షన్స్ ముందు ఒక చర్చికి పోయి మాట్లాడతా, ఆ రోజు ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ ఓట్ల కోసము రాజశేఖర రెడ్డి చేసింది తప్పు, నేను వస్తే ఈ జీవోలను క్యాన్సిల్ చేస్తా అని చెప్పినటువంటి జీవోలు మీరందరూ కూడా చూసినారు. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి. ఏదో కొంచెం విజ్ఞాపనలు ఏమంటారు విజ్ఞాపున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తా ఉన్నాం. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ పే చేయమని చంద్రబాబు నాయుడు అన్నమాట. 746 జీవోలు వచ్చాయి. నేను అన్నప్పుడు ఎప్పుడు కూడా 746 47 జీవోలు అవసరం రాలేదు. ఈ విమర్శలు ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం, రేపు అధికారులకు వస్తాయి, ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆలోచిస్తున్నాను. అర్థమైంది కదా. 746 జీవోలు ఏంటంటే ఇది ఆ యొక్క 7 కొండల పరిధిని అంతా కూడా తీసుకుని వచ్చేది ఉంది. 746 747 జీవోలు ఏంటంటే అన్యమత ప్రచారము ఈ యొక్క కొండల్లో నిషేధించబడింది అని. దాన్ని నేను వస్తాను దానికి ఆ జీవోలు రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఆ నీచమైనటువంటి ఆ నీచుడు నికృష్టుడు ఈ రోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు. అది దౌర్భాగ్యం.